లోకం మొత్తం చూసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరమ్మ గారిని విమర్శిస్తే కళ్ళ నీళ్లు పెట్టుకొని, ఇది గౌరవ సభ కాదు, నేను తిరిగి ముఖ్యమంత్రిని అయితేనే ఈ గౌరవ సభకు వస్తానని చెప్పేసి ఆ రోజు నిష్క్రమించాడు. అంబటి రాంబాబు, బొత్స, కొడాలి నాని, శ్రీరెడ్డి, రోజారెడ్డి, ఇవన్నీ బురద పందులు. పేరుని నాని ఇంకా ఉన్నారు. ఇవన్నీ బురదలో పొల్లాడేసి పాతకాలంలో పందులు పెంట తినేవి, మనుషులు కూర్చుంటే అట్లా పందులు పెంట తిన్నట్టు ఈ పందులు, ఈ వైసీపీ పందులు బురదలో పొల్లాడి పెంట తినేసి ఈ రోజు మా మూతులు వాసన చూడండి సెంటు కొట్టుకున్నాము అని చెప్పినట్టే ఉంది. అందరూ చూశారు. ఇక నిరూపించేది ఏముంది అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే ఆ రోజు మీడియాని రానివ్వలేదు, అసెంబ్లీలోకి మీడియాని రానివ్వలేదు కాబట్టి ఎక్కడా లేదు అనేది వాళ్ళ నమ్మకం. కానీ అది మొత్తం బయటకు వచ్చింది. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అవమానించిన మాట వాస్తవం. మా చంద్రబాబు నాయుడు గారు కళ్ళ నీళ్లు పెట్టుకొని బయటకు నిష్క్రమించింది వాస్తవం. ఇంకా చెప్పుకుంటా పోతా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. సిగ్గు లేదా అని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి వాళ్ళ చెల్లెల్ని విమర్శిస్తే వాళ్ళని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ కుటుంబంలో మీ భార్యను మాట్లాడిన అంతేనా? నీ బిడ్డను మాట్లాడిన అంతేనా? మీకు చలనం లేదా? దున్నపోతు మీద వాన కురిసినట్టే దున్నపోతుల్లాగా ప్రవర్తిస్తారా అని చెప్పని అడుగుతున్నా. బాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ పందులు, ఈ పిచ్చి కుక్కలు, వీళ్ళకి మనం నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు. ఎవడైతే ఓగాడో, ఎవడైతే ఏమేమో చేశాడో నేను చెప్తున్నా, మీరు మొత్తం లోడి వీళ్ళని చెప్పకూడదు తినిపించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అన్ని మాట్లాడిన మనిషిని క్షమించితే మాకు అసలు బుద్ధి లేదనుకుంటారు జనాలు. మనం చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, వాళ్ళ అమ్మని, పవన్ కళ్యాణ్ని అందరిని తిట్టిన మనిషిని ఈరోజు సిగ్గు లేకుండా క్షమాపణ అడుగుతుందంటే ఆడన్నా నీళ్ళు లేని బాయిలో దూకి సావటం మేలు. అసలుకి గుడ్డలు ఇప్పేసుకున్నావు, మహిళల కోసం చేస్తున్నా అన్నావు, అన్ని రకాల వేసాలన్నీ వేసి ఈ రోజు క్షమాపణ భిక్ష పెట్టమని అడుగుతున్నావంటే నీకు సిగ్గు, లజ్జ, మానము ఏమి లేదు నీకైతే. అసలుకి నీకు కానీ అట్లా కానీ క్షమాభిక్ష కానీ పెడితే ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది తయారవుతారు. ఆ రోజుట్లలో మేము ఏం చెప్పినా ఏం మాట్లాడిపోయినా ఆ లోకేష్ బాబు తల్లిని అంత అసెంబ్లీలో అడిగేటప్పుడు నీకు సిగ్గు అనిపించలే? ఒక ఆడ మనిషిని అడుగుతుంటే నీకు సిగ్గు అనిపించలేదా? నీకు నిద్రెట్టబట్టింది? అసహ్యంగా మాట్లాడారు. ఆ రోజు నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? అప్పుడు గాడిదలు కాసుకొని ఏమన్నా చేస్తున్నావా నువ్వు? ఏం లేదు. ఈ రోజు నాకు క్షమాభిక్షను పెట్టండి, మా కుటుంబ జోలికి రావాకండి అని అంటే అంత చేతగాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. టీడీపీ జోలికి వస్తే చంద్రబాబు నాయుడు మా బాబు గారిని కానీ అడిగితే, లోకేష్ బాబుని అడిగితే, పవన్ కళ్యాణ్ గారిని అడిగినా, అనిత మేడం అడిగినా, నువ్వు ఈసారి మాత్రం నీకు ఎట్టుంటాదంటే అట్టుంటుంది. గుడ్డలిప్పి కొడతారో లేకుంటే రెండు కాళ్ళు గట్టి గుదేసేసి రోడ్ల మీద ఈడ్చుకోబోతారో మేమే చేస్తాం. మహిళలు అందరూ వచ్చి ఆ పని నీకు చేత కాకుండా ఉంటే ఇంట్లో కూర్చో. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఓడి చెప్పాడు, నువ్వు ఎంత అమ్ముడు పోతుండావో నువ్వు అమ్ముడు పో, నీ కుటుంబాన్ని అమ్ముడు భావించుకో. నువ్వెందుకు పార్టీ తరఫున వాళ్ళందరినీ ఎందుకు విమర్శిస్తున్నావు? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటే నీకెందుకు? పప్పు అయితే నీకెందుకు? నిన్నేమన్నా పప్పు రుద్దమన్నారా? లేదు కదా. 3 పెళ్లిళ్ళు నిన్నేమన్నా చేసుకోమన్నాడా? లేదు కదా. వ్యక్తిగతాల గురించి, నాయకుల గురించి మాట్లాడేదానికి సంస్కారం కాదు. మా పార్టీ వాళ్ళు మాకు నోరుంది, మేము నీ కాడికి ఇంకా ఇడిచిపెట్టి మాట్లాడతాము. కానీ మాకు సంస్కారం నేర్పించారు మా బాబు గారు. ఈ రోజు మేము మాట్లాడుతున్నామంటే ఒక ఆడ మనిషి గురించి మేము మాట్లాడాలంటే మాకే సిగ్గుగా ఉంది. ఈరోజు చీర కట్టావు, సిగ్గుందా నీకు? చీర ఎట్ట కట్టుండావో? మేము కట్టున్నాం చీర, నువ్వు కట్టున్నావు చీర. ఇప్పుడే చూసా యూట్యూబ్లో నీ చీరని నేను. ఒక్క నిమిషమే అయింది. నువ్వు కట్టావు చీర, నేను కట్టుండా. నువ్వు రోడ్లకు రా, నేను రోడ్లకు వస్తారు. నిన్ను ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు. సిగ్గు శరం ఉండాలా. నువ్వు మళ్ళీ క్షమాభిక్షం అడిగేదానికి తప్పు అయిపోయింది, కాళ్ళు పట్టుకుంటాను అంటే నువ్వు ఎవరు డబ్బిస్తే వాళ్ళ పక్క అన్ని రకాలు చేస్తావా? రేపు రేగి జించుకొని చీర జించుకొని మా టీడీపీ వాళ్ళు చేశారు, లోకేష్ బాబు చేశాడు, ఆ బాబు చేశాడు, పవన్ కళ్యాణ్ చేశారని గ్యారెంటీ లేదు నీకాడ. డబ్బిస్తే అమ్ముడుపోయే మనిషివన్నీ అందరూ తెలిసిపోయింది. ఇంకా జాగ్రత్తగా ఉండి మా టీడీపీ వాళ్ళ జోలికి రాకుండా నిన్ను మాత్రం క్షమిస్తే మాత్రం ఎవరైతే ఒప్పుకోరు. ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందేను.
ఒక్కరు కానీ శిక్ష కానీ పడితే ఇంకొకరుగా ఆడమనిసి జాగ్రత్తగా ఉంటారు వైసీపీ వాళ్ళు. రోజా మాట్లాడింది తడుగొట్టేసి కూర్చుంది. ఇంకా నువ్వు ఉన్నావు నెక్స్ట్. ఇంకా 2-3 ఉండారు వైసీపీ వాళ్ళు. అందరూ బయటకు వస్తారు. ఎక్కడ దాక్కున్నా మీరు కొలుగులో ఉన్నా కానీ ఎక్కడి నుంచైనా బయటకు లాక్కొస్తాం. మీరు మాట్లాడేది భాష బాగుంటే మేము మీ జోలికి రాదలుచుకోవాలా. మా పార్టీని గెలిపించుకున్నాం, మేమందరం సంతోషంగా ఉన్నాం. మధ్యలో ఇవన్నీ గెలికి మమ్మల్ని బాధలు పెట్టవద్దు. వాళ్ళు మిమ్మల్ని మాత్రం ఇవ్వాల్సిందే. మేమైతే ఒప్పుకోము, మేమైతే ఖండిస్తున్నాం దీనికి. శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు అసభ్యకరమైన మాటలు. అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని క్షమిస్తే సమాజం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితికి వచ్చేస్తుంది. నాయకులని ప్రజలు ఓట్లేసి పరిపాలన చేయడానికి ఎన్నుకున్నప్పుడు వాళ్ళు సక్రమంగా ప్రజల్ని పరిపాలించాలి. కానీ ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని అసభ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల మీద అసభ్యంగా మాట్లాడి వాళ్ళని కించపరిచి అసలు అలాంటి అధికారము ఎవరికి కూడా ఇవ్వకూడదు. అలా ఇచ్చిన వాళ్ళని వాళ్ళకై వాళ్ళు తీసుకొని మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. లేదంటే ప్రతి ఒక్కరు మాట్లాడతారు. పిచ్చి కుక్కలు రోడ్లో తిరుగుతూ ఉంటాయి, వాటిని పట్టించేస్తారు వెంటనే. అలాగే వీళ్ళు పిచ్చి కుక్కలతో పోల్చాలి. వీళ్ళైతే లోపలేస్తేనే ఉంటారు, లేదంటే బయట ఎవరినైనా గరిచేస్తారు, ఎవరినైనా మాట్లాడేస్తారు. వాళ్ళు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఆడవాళ్ళ, పసిపిల్లల ఎవరు కూడా వాళ్ళు పోల్చుకోవట్లేదు. ఎందుకంటే అంత అసభ్యంగా తయారైన సభ్య సమాజానికి. కాబట్టి వీళ్ళని తప్పకుండా శిక్షించాలని పార్టీ తరపున మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆమెకి క్షమాభిక్ష అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే యూట్యూబ్లో సగం జాకెట్లు వేసుకొని సగం చీరలు కట్టుకొని తిరిగేది ఇప్పుడు వచ్చి క్షమాభిక్ష వచ్చి ఇప్పుడు పూర్తిగా పైట వేసుకొని వచ్చి అడుగుతున్నామే. ఎట్లా అడగద్దాం? అసలు సగం పైట వేసుకొని వచ్చి రావచ్చు కదమ్మా శ్రీరెడ్డి. ఇప్పుడు కూడా చెప్పుతో కొడతాడని మా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పైట కప్పుకొని వచ్చావా? క్షమాభిక్ష అనేది ఇవ్వకూడదు ఆమెకి. యూత్ ఎంతమంది చెడిపోతారు. అట్ట బట్టలు వేసుకున్న తర్వాత బట్టలు ఇప్పి కూర్చున్నావు కదా నువ్వు. ఆ రోజు ప్రజల కోసం చేసావా, మహిళల కోసం చేసావా? యూత్ ఎంత చెడిపోతారని నీకు తెలియదా? నీకు అసలు సిగ్గుందా అటు కూర్చోడానికి? బట్టలు ఇప్పేసి కూర్చున్నావు వచ్చి. ఇప్పుడు యూత్ అనేది చెడిపోతున్నారంటే దాంట్లో నీ పాత్ర కూడా చాలా ఉంది. యూట్యూబ్లో అట్ట వచ్చి సగం జాకెట్లు వేసుకొని వచ్చి తిరుగుతున్నావు నువ్వు. ఎంత అసహ్యంగా చెడ్డీలు వేసుకొని వచ్చి తిరుగుతున్నావు నువ్వు. ఇప్పుడు యూత్ సోషల్ మీడియాలోకి వచ్చి చేస్తున్నావు. ఇప్పుడు యూత్ అంతా చెడిపోతున్నారు నీ వల్ల. అట్లాంటి వాళ్ళని మా పార్టీలో ఎంకరేజ్మెంట్ చేయకూడదు, చెయ్యరు కూడా. మా చంద్రబాబు నాయుడిని మేము అదే కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారిని 3 భార్యలు ఉన్నారు, 4 భార్యలు ఉన్నారు. నువ్వు కూడా చేసుకున్నావు 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు. అతను కుటుంబం జోలికి వచ్చావు కాబట్టి నీ ఫ్యామిలీ జోలికి కూడా వస్తారు. అతని ఫ్యామిలీ జోలికి నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు నీ ఫ్యామిలీ భయపడుతున్నావు, భయంగా బల్లి ఇప్పుడు మా ఫ్యామిలీ జోలికి రావద్దు, మా వాళ్ళని బయటికి తీయొద్దని ఎట్లా చెప్తావు నువ్వు? వాళ్ళు కూడా ఫ్యామిలీ కదా. నీకు ఎలా కుటుంబం ఉందో వాళ్ళకి అలాగే కుటుంబం ఉంది. ఒక నాయకుడినే నువ్వు విమర్శించి మాట్లాడావంటే నీకు అసలు నిన్ను అధికారంలో తెచ్చింది ఎవరు అని కూడా నాకు అర్థం కావట్లా. అసలు నిన్ను అట్లాంటి దాన్ని పార్టీలో ఎవరు చేర్చుకున్నారో కూడా తెలియట్లేదు మాకు. అట్లా ఉంటుంది మీ జగన్ గారి పరిపాలన. మా పరిపాలన అట్లా ఆడవాళ్ళు ప్రతి ఒక్క స్త్రీ కూడా పద్ధతిగా ఉంటుంది. నీలాగా సగం జాకెట్లు వేసుకొని సగం పైట్లు కట్టుకొని రారు. ఇప్పుడు అట్లా విమర్శిస్తే చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని విమర్శించావు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని విమర్శించావు, మరి లోకేష్ గారి కుటుంబాన్ని కూడా విమర్శించావు. ఇప్పుడు నీ కుటుంబానికి వస్తే తగిలిందా నీకు నొప్పి?